బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, అంటే కొద్ది రోజుల క్రితం ఒక వీడియో బాగా వైరల్ అయిందని చెప్పొచ్చు. అంటే తిరుపతిలో ఒక శివలింగం కళ్ళు తెరిచిన వీడియో మనందరం కూడా చూడొచ్చు. అంటే ఒక ఆకారం కనిపించింది, తెల్లటి ఆకారం. అది అసలు ఏంటంటారు? ఆకాశంలోను శివలింగం మీద రెండు కళ్ళు తెరిచినట్టుగా ఒక ఆకారం అనేది కనిపించింది. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడనే చెప్తాం. ప్రతి రాయి, రప్ప, చెట్టు, పుట్ట అన్నిట్లో దైవత్వాన్ని చూసేది మన హిందూ ధర్మం. ఏంటి ఇవన్నీ కూడా మనకి కావలసినటువంటి వనరులను సమకూర్చేటువంటివి. దేవుడు అనేటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే మనకి ఎవరు మంచి చేసినా వాడు దేవుడు. చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, మనిషి కావచ్చు, పాము కావచ్చు, ఏదైనా సరే ప్రతి దాంట్లో మంచి జరుగుతుంది. కాబట్టి అంటే ప్రతి వాటి వల్ల మనకి జరిగేటువంటి వనరులు సమకూరుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళని భగవంతుడిగా చూస్తూ ఉంటాం. అలాగే సాక్షాత్తు భగవత్ తత్వమే, ప్రకృతి మొత్తం భగవత్ తత్వమే. అలాంటిది కళ్ళు తెరుచుకుంది అంటే ఒక లీలగా కనపడుతుంది అనేటువంటిది ఇది. వినాయకుడు పాలు తాగారంటే నమ్మారుగా. పుట్టపర్తి సాయిబాబా పాలలో కనపడ్డాడంటే నమ్మారుగా. అవునా? అలాగే ఇప్పుడు కొన్ని క్షేత్రాలు ఉంటాయి మనకి, పురాతనమైన క్షేత్రాలు. అసలు ఎవరు కట్టనట్టున్నటువంటి దేవాలయాలు, నిర్మాణం చేసినటువంటివి కాదు, ప్రకృతి సిద్ధంగా రాళ్లతో ఏర్పడినటువంటివి. అవునండి. అవునా? హంపికి వెళ్ళండి ఒకసారి. హంపికి వెళ్తే విరూపాక్షేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది నాన్న. దాని ఎదురుగా దాదాపు ఒక 1.5-2 కిలోమీటర్స్ దూరంలో ఒక నంది ఉంటుంది. దాని పేరు సహజ నంది. దాని పేరే సహజ నంది. ఒక రాయి ఇంకా రాను దాని షేప్ మారిపోతుంది. ఎవరు చెక్కరా ఇంతవరకు దాని మీద ఎవరు ఒక ఉలి పెట్టలేదు, ఒక సుత్తి పెట్టి కొట్టలేదు. సహజంగా దానంతా అదే నందిగా తయారవుతుంది. దాని పేరే సహజ నంది. ఒక రాయి, పెద్ద రాయి ఉంటుంది నాన్న, పెద్దది ఉంటుంది. దాదాపు ఒక 18-20 అడుగుల ఎత్తు ఉంటుంది రాయి. అది నందిలాగా తయారవుతూ వస్తుంది. దాన్ని ఎవరు తయారు చేస్తున్నారు నాన్న? ఎవరు చేయట్లేదుగా, భగవంతుడి లీలయగా అది కూడా. అలాగే కళ్ళు తెరుచుకొని ఉంది అంటే మొన్న ఈ మధ్య మనం నిజంగా నాకు ఒకటి డైవర్ట్ అవుతున్నాను కదా, మళ్ళీ పాయింట్లోకి వస్తాను నేను. మీకు గుర్తుందో లేదో, రంగం సిద్ధమైన రంగం జరుగుతున్నప్పుడు గురువుగారు ఇట్లా జరుగుతుంది, రాబోయే రోజున నన్ను మంచిగా జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే రక్తంగా కొంచెం చచ్చిపోతారని చెప్పారు. అనగానే నాకు మొన్న పెద్దమ్మ తల్లి ఇది జరిగినప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ గుర్తుకొచ్చింది నాకు ఆ రోజు. ఫస్ట్ వీడియో చూడగానే అబ్బా అనుకున్నా నేనైతే. అక్కడ నాకు కనెక్ట్ అయిపోయింది వెంటనే. అంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనుషులు ఇవి చేస్తున్నారు. భగవంతుడు తన ఉనికిని తను తెలియజేసుకునేందుకు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు, కొన్ని విధానాలను కూడా చెప్పుకోవచ్చు. రంగం నమ్ముతున్నాగా. అవునా? ఒక మనిషి రూపంలోకి, ఒక మానవ అవతారంలోకి అమ్మవారు చెబుతున్నా నమ్ముతున్నాం. అట్లానే భగవంతుడు తన ఉనికిని తెలియజేసుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు ఉంటాయి, నానా రకాల విధానాలు ఉంటాయి. వాటిల్లోవే నిజంగా ఒక మాట చెప్పాలంటే నాన్న, అస్సాం వెళ్తాం, గౌహతి, అక్కడ అమ్మవారు ఆడవాళ్ళలాగానే ఉండేటువంటి ఋతుక్రమం జరుగుతుందని చెప్పి నమ్ముతున్నాగా. జరుగుతోందిగా. మరి అది భగవతత్వమా కాదా? మరి ఇది కూడా నమ్మాల్సిన పరిస్థితిగా. ఇప్పుడు శివలింగానికి కళ్ళు వచ్చినాయి, తెరుచుకున్నట్టుగా లీలగా కనబడుతున్నాయి అంటే అది కూడా నమ్మాల్సిన పరిస్థితే కదా. దాన్ని ఎవరినో మాయ చేస్తే మాయ కొంతకాలమే ఉంటుంది నాన్న. నిజం ఎప్పటికైనా నిగ్గుదేలాల్సిన దాంట్లో అనుమానం ఏం లేదు. ఇక్కడ నిజంగా జరిగినట్లయితే భగవంతుడు తన ఉనికిని తనకు తెలియజేస్తూ, జనాలందరికీ తెలియజేస్తూ అందరినీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నారు. మనం గతంలో కూడా మీరు అనుకున్నట్టుగా మనం మాట్లాడుకోవడం జరిగింది గురుగారు. అంటే రంగంలో అమ్మవారు నాకు నిత్య పూజలు చేయండి, మనసుతో చెయ్యండి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే ఆ పెద్దమ్మ తల్లి ఘటన చోటు చేసుకోవడం, మళ్ళీ ఇప్పుడు శివలింగం కళ్ళు రూపం కనిపించడం, అంటే హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తున్నప్పటికీ కూడా ఇన్ని దారుణాలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి రోజులు రాబోతున్నాయి అంటారు? చాలా జాగ్రత్త పడాల్సింది. ఇప్పుడు ప్రకృతి ఎప్పుడు కూడా ఇంటిమేట్ చేస్తూ ఉంటుంది నాన్న, జాగ్రత్త 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 అని. ఒళ్ళు బలిసి ముందుకు వెళ్ళిపోతే రేపటి రోజున ఎవ్వరు ఉండరు. అది మాత్రం ఖచ్చితమైన మాట. అమ్మవారిని తొలగిస్తామంటారు, ఇంకో గుళ్ళు కూలదోస్తామంటారు. ఇవన్నీ మన మీదనే. ఈ సూరత్వం మొత్తం కేవలం హిందువుల మీద మాత్రమే. వేరే మతం మీద, వేరే జాతి మీద ఎక్కడ చూపించడానికి ధైర్యం చాలదు. నడి రోడ్డులో మసీదు ఉంటే తీయరు, నడి రోడ్డులో మసీదు ఉంటే కదిలించరు. ఇట్లాంటి అన్యాయాలు చాలా జరుగుతున్నాయి నాన్న. ఇట్లాంటి వాటి కోసం ఒక సేన
ముందుకు రావాలి. ఇంకోటి కూడా చెప్తున్నా దయచేసి, అంటే ఎవరేమైనా అనుకున్నా నాకు పర్లేదు, కొంతమంది మేము హిందుత్వవాదనం అని చెప్పి కొన్ని ఛానల్స్ పెట్టుకొని ఊదర కొడుతున్నారు. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఎవరో ఉలిక్కి పడ్డారు అంటే వాళ్ళనే అర్థం. ఇప్పుడు నేను చెప్తున్న దానికి ఉలిక్కి పడితే వాళ్ళనే అర్థం, వాళ్ళకి అర్థమైందనే అర్థం చెప్తున్నా. దయచేసి వీటిని రాజకీయాల కోసం స్వలాభాల కోసం వాడుకోకండి. నువ్వు నిజంగా దమ్మున్న నికాసైన హిందువు అయితే నిలబడు. హిందూ దేవాలయాల కోసం, హిందూ ధర్మం కోసం, హిందూ దేవతల కోసం నిలబడు. నువ్వు వెళ్ళి ఫోటోలు తీసుకొని రావడం కోసం కాదు. వెస్ట్ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో గుడివాడ దగ్గర ఒక మారుమూల పల్లెటూరులో ఒక రామాలయం పడిపోతూ ఉంటే ఒక భక్తురాలు మొత్తం తలాకాస్త తినడానికి కూడా సరిగ్గా డబ్బులు ఉండవు నాన్న వాళ్ళ దగ్గర. ఆవిడ మొత్తం భవానీ భక్తురాలానే తయారైపోయింది. ఆవిడ తలాకాస్త డబ్బులు వేసుకుని చిన్న మందిరంలాగా నిర్మిస్తే ఆ ఊళ్ళో జనాలందరూ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అందరూ కలిసి ఆమెను కొట్టడానికి వెళ్ళి అమ్మ నా పిచ్చి బూతులు తిట్టి అంతా గందరగోళం చేసి రాముల వారి గుడి ముందుకు వచ్చి గందరగోళం చేస్తూ ఉంటే ఆవిడ హిందుత్వవాదులు అని చెప్పుకునేటువంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఛానల్స్ అందరినీ ఎవరిని అప్రోచ్ అయినా వస్తున్నారు, మేము తీరుస్తామంటారు, సెల్ఫీలు దిగుతారు, 4 వీడియోలు తీసుకుంటారు, వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ దొంగ మెదవులంతా. అది తప్పు కదా. నీ రాజకీయం కోసం, నీ వ్యూవర్షిప్ కోసం, నీకు డబ్బుల కోసం ఇదే పాస్టర్స్ అంటే ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇట్లా జరుగుతుందని మమ్మల్ని తిడుతున్నారని చెప్తే ఈ విధవనే మళ్ళీ పాస్టర్ల దగ్గర డబ్బులు తీసుకుని తర్వాత వస్తామమ్మా చెప్పి వచ్చేసారు ఆమె దగ్గర నుంచి. మరి వీడు హిందువు ఎట్లా అవుతాడు? హిందుత్వం గురించి వాదించాల్సిన అవసరం ఏముంది? నువ్వు నోరు మూసుకొని పడు లేదని చెప్పచ్చు. కొన్ని ఛానల్స్ ఉన్నాయి నాన్న, పర్సనల్గా పెట్టుకునే ఛానల్స్ ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను, మీకు నిజంగా దమ్మున్న నికాసైన హిందువై మగవాడివై ఒక తల్లి తండ్రికి పుట్టుంటే దేవాలయాలు ఎక్కడైతే అధర్మంగా ఉన్నాయో అక్కడికి వెళ్ళి నీ హిందుత్వ వాదన వినిపించు, నువ్వు యుద్ధం చేయి, నువ్వు పోరాటం చేయి, విజయాన్ని చేకూరేలా చేయి. చేయలేనప్పుడు నోరు మూసుకొని పడుండు. నిజంగానే ఈ వీడియో అనేది చాలా మందికి కూడా కళ్ళు తెరిపించాలని మనం కోరుకుందాం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.